సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ కాకాసాహెబ్ ఈ దీక్షితుని పిలిచి నీవు ఈ మేఘం చంపమని చెప్పి అంటాడు. అంటే పైకెత్తి కత్తి సిద్ధముగా ఉంటుంది, నరకం అంటాడు. నరుగునంతలో బాబా వద్దంటారు. అప్పుడు ఎంతటి కఠినాత్ముడవు, బ్రాహ్మణుడవై మేకం చంపేదవా అని చెప్పి బాబా అంటారు. బాబా ఆజ్ఞాసారము దీక్షిత్ కత్తిని కింద పెట్టి బాబాతో ఇలా అంటారు, నీ అమృతమైనటువంటి పలుకులే మాకు చట్టం, మాకు ఇంకో చట్టం ఏమీ తెలియదు. నిన్నే ఎల్లప్పుడూ జ్ఞప్తి ఎంచుకుంటాం. మీ రూపమును ధ్యానించుచు రాత్రింబవళ్ళు నీ ఆజ్ఞను పాటిస్తాం. ఇది ఉచితమా కాదా అన్నది మాకు తెలియదు. దానిని మేము విచారించము. అది సరైనదా కాదా అని వాదించడము, తర్కించడము అవసరం లేదు. గురువు ఆజ్ఞ అక్షరాల పాటించుటయే మా విధి, మా ధర్మం అని చెప్పి బాబాతో అంటారు. బాబా తామే